ఫ్రెండ్స్ ఇవాళ మనం టోటల్లీ కిల్లర్ అంటే మామూలు కిల్లర్ కాదు, అందులో మళ్ళీ కిల్లర్ అంటే ఎవడో అనుకునేది ఈ డైరెక్టరే కిల్లర్. ఈ సినిమా అయిపోయేటప్పటికి చూసిన ఆడియన్స్ ని చంపేయడానికి ప్లాన్ వేసాడు. అలా ఉంటది ఈ సినిమా. మూవీ స్టార్ట్ అవగానే ఇక్కడ టౌన్ కనిపిస్తుందిగా, ఇది చూపిస్తాడు. అయితే ఇదే విలేజ్ లో కొన్ని సంవత్సరాల క్రితం ముగ్గురు అమ్మాయిల్ని ఎవరో సైకో కిల్లర్ కాడ ఒకడు వచ్చి మేకను కోసినట్టు కోసేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడైతే ఈ టౌన్ లో చూస్తే హాలోవిన్ పండగ చేసుకుంటూ ఉంటారు కదా హాలీవుడ్ వాళ్ళు, అదేదో చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ న్యూస్ గురించి అదే కొన్నేళ్ల క్రితం జరిగిందని చెప్పాను కదా, ఈ గుండుగాడు కనిపిస్తున్నాడే ఈడే న్యూస్ రిపోర్టర్ అనమాట. ఈ న్యూస్ గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ రిపోర్టింగ్ ఇస్తూ వచ్చిన వాళ్ళందరినీ యాప్ మీద చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడంటే ఆ చనిపోయిన ముగ్గురు అమ్మాయిల యొక్క ఏజ్ 16 ఏళ్ళంట. ఆ వచ్చిన సైకోగాడు ఆ ముగ్గురు అమ్మాయిల్ని 16 సార్లు పొడిచి చంపేశాడంట. అయితే ఆ చంపినోడు ఎప్పుడు ఈ మాస్క్ వేసుకొని వచ్చే చంపడం వల్ల ఇప్పుడు దాకా వాడిని ఎవరో పట్టుకోలేకపోయాడంట. అంటే మాస్కులు వేసుకొని వస్తే పట్టుకోదు. అయితే మరి చంపడానికి డిసైడ్ అయ్యి వచ్చినాడు మాస్కులు కాకపోతే మేకప్ వేసుకొని వస్తాడా? అయితే వీడు ఎప్పుడు 16 ఏళ్ల ఏజ్ ఉన్న పాపలనే చంపాడు కాబట్టి వీడికి స్వీట్ 16 కిల్లర్ అని చెప్పి పేరు పెట్టుకుని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా. ఇంకేముంది ఆ ఊళ్ళో అప్పటి నుంచి ఇప్పుడు బాగా ఫేమస్. ఇంకా ఈ అమెరికాలో ఉన్న వాళ్ళ జబ్బుల గురించి తెలిసిందే కదా, అక్కడ సైకో కిల్లర్లు మాత్రమే సైకోల్లా ఉండదు, దాదాపు సగం పైగా జనాలు అందరూ సైకోల్లాగే బిహేవ్ చేస్తుంటారు. అదేందో సో ఇప్పుడు ఆ సైకో కిల్లర్ కి గుర్తుగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సేమ్ వాడిలాగే మాస్కులు వేసుకుని దిగుతున్నారు. ఇప్పటికి కూడా చెప్పాను కదా మంద మొత్తం ఇలాగే ఉంటారు మరి. అయితే న్యూస్ రిపోర్టర్ కూడా ఎవడు కనిపిస్తున్న వాళ్ళని ఆపేసి ఓటుకి అడ్డం పడేసి ఇదే న్యూస్ చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మనం జిమ్మీ అనే ఈ పాపను చూస్తాం. జిమ్మీ ఇంకా జిమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి ఇవాళ నైట్ కాన్సర్ట్ కి ఎక్కడికో వెళ్ళడానికి డిసైడ్ అయ్యి ఉన్నది. కాన్సెప్ట్ అంటే ఏంటంటే నాకు తెలియదు, ఎప్పుడు ఎండం తప్ప నేను చూడలేదు. ఏదైతేనే జిమ్మీ మాత్రం బాగా ఆత్తంగా ఉంది వెళ్ళడానికి. జిమ్మీ వాళ్ళ మమ్మీ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లే. కాన్సెప్ట్ లేదు తొక్క లేదు, కొంపంతా డిస్కోటెక్ చేసి పడేసావు, మూసుకొని ఇంట్లో ఏదో సైలెంట్ గా ఉండని చెప్పి వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది. జిమ్మీ ఏమనిదంటే మరి నాకు కరాటే ఎందుకు నేర్పించావు, మీకు ఎంత భయం ఉంటే బయట పంపడానికి, ఇదంతా నేర్చుకునే స్వేచ్ఛగా బయట దిగడానికి కదా అంటే వీళ్ళేమో నీకు కరాటే నేర్పించింది సెల్ఫ్ డిఫెన్స్ కోసం, నువ్వు కాన్సెప్ట్ లో ఎగురుకుంటూ వాడు వీడు కాళ్ళు ఎగొట్టుకుంటూ తిరుగుతావని కాదు, నేను పంపనంటే వీడు అంటూ ఉంటది. ఎందుకు వీళ్ళకి ఏం వచ్చింది, ఆ లూర్లో 10th క్లాస్ స్టూడెంట్స్ డిస్కోటెక్లు అనుకుంటూ తిరుగుతారు కదా, ఈ పాప పెద్దదైంది కదా, అయినా ఎందుకు పంపించలేదు అంటే వీళ్ళలో ఇంకా భయం అలాగే ఉంది. అదేంటంటే సినిమా స్టార్టింగ్ లో చెప్పాను కదా ముగ్గురు పాపల్ని ఆ స్వీట్ కిల్లగాడు స్వీట్ డిష్ కింద నంచుకొని లేపేశాడని. వాళ్ళ ముగ్గురు జిమ్మీ వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ అంట. అంటే వాళ్ళ మమ్మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఆ టైంలో వీళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు. కానీ జిమ్మీ మాత్రం తగ్గదు. ఇంకేం చేస్తావు అంత మారం చేస్తుంటే వాళ్ళ నాన్న ఏమంటాడంటే నేనే నిన్ను కాన్సర్ట్ కి తీసుకొని వెళ్తాను, వంటగా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి తీసుకొని వెళ్తాడు. అయితే ఇప్పుడు జిమ్మీ వాళ్ళ మమ్మీ ఇంట్లో ఒక్కదాయే ఉంటుంది. హాలోవిన్ నడుస్తుంది కదా, అందుకే పిల్లలందరూ ఒక్కొక్కగా వచ్చి చాక్లెట్లు తీసుకుని పోతూ ఉంటారు. వీళ్ళ మమ్మీ వచ్చిన పిల్లలందరికీ చాక్లెట్లు ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడికి ఆ స్వీట్ 16 కిల్లర్ ఉన్నాడుగా, వాడిలాగే డ్రెస్సులు మేకప్ వేసుకుని ఎవడో ఒకడు వస్తాడు. జిమ్మీ వాళ్ళ మమ్మీ చాక్లెట్ ఇద్దామని చెప్పి తలుపు ఓపెన్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ నీకేం చాక్లెట్ కావాలి అని అడిగిద్ది. వీడు అప్పుడే కత్తి తీస్తాడు. ఇట్లాంటి చాక్లెట్లు మా దగ్గర లేవు అంటది. ఇట్లాంటి ఎదవసోళ్ళు మాటలు విని నిన్ను చంపడానికి వస్తున్నా అని చెప్పి చంపేయడానికి మీదకు వచ్చేస్తూ ఉంటాడు. వెంటనే వాళ్ళ మమ్మీ తలుపు వేసేస్తుంది. గాడిద్దాలు పెరుగున్నాడు. చిన్నపిల్లలు అయితే చాక్లెట్ల కోసం వస్తాడు, ఈడెందుకు చాక్లెట్ల కోసం వస్తాడు, ఈయన చూసి తలుపు ఎందుకు ఓపెన్ చేయాలి. తల్లి వీళ్ళ మమ్మీ వెంటనే తలుపు క్లోజ్ చేసేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ మన స్వీట్ కిల్లర్ గాడు ఏమన్నా మామూలుడా నరహంతకుడు. తలుపు పగలగొట్టుకుని మీదకు వచ్చేస్తూ ఉంటే ఈ నరహంతకుడు ఆంటీని ఇప్పుడు ఏం చేస్తాడు అనుకునే టయానికి ఆంటీ వాడిని పట్టుకొని ఎత్తి సీలింగ్ వేసి గుద్దేస్తుంది. ఉంపు కాదంటే కలిపి నేర్చుకున్నట్టుంది మా ఆంటీ. పాపం వాడు నడుము లేవగొట్టుకున్నా ఏదో ఒకటి వేసి నేను దీన్ని చంపేస్తానని చెప్పి కోపంతో మీదకు వచ్చేస్తూ ఉంటాడు. వాడిని ఆల్రెడీ గోడకేసి గుద్దేసింది కదా ఆంటీ. తర్వాత ఆ పక్కన ఏమైనా తుపాకీ తీస్తుంది. ఆంటీ కాల్చే టయానికి వాడు గన్ను లాక్కొని కింద పడేస్తాడు. ఆ తర్వాత కత్తి తీసుకుని ఆంటీని పొడి చేయబోతుంటే ఆంటీ కరాటే స్కిల్స్ అన్ని బయట పెట్టి దమాదమా గుద్దుతా ఉంటదండి. ఆ తర్వాత ఆంటీని కింద పడేసి కత్తితో పొడి చేయబోతాడు. అంతే చంపకేసి పెళ్ళుని కొట్టిద్ది. ఏదో పాపం కళ్ళు బయలుగా మేస్తాయి. వాడు పక్కనే పడిపోతాడు. ఆంటీ వెంటనే లేచి పైకి వెళ్తుంది. అంటే అలా సైడ్కి వెళ్ళిపోయి వంటగదిలోకి వెళ్ళి కత్తి తీస్తుంది. వాడు మళ్ళీ మీదకి వచ్చేస్తూ ఉంటే ఆంటీ అనవసరంగా గోలొద్దు. అది పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు ఆన్ ది వేలో ఉండి ఉంటారు. ఇప్పటికే నేను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టా. నా కరాటే స్కిల్స్ ఆల్రెడీ చూసావుగా, దగ్గరకు వచ్చావుంటే కత్తి నోట్లో దోపేస్తాను. ఇప్పుడు ఈ స్వీట్ కిల్లర్ గాడు ఎంతైనా ఆంటీ చెప్తుంది నిజమే, ఇంకోసారి గోడకేసి కూర్చుందంటే కళ్ళు దిగి పడిపోతానేమో అని చెప్పి వాడు ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎందుకు మనసు మార్చుకున్నాడో ఏమో. ముందు నుంచి వస్తే ఎలాగో డొక్కలో గుద్ది చంపేసింది కదా ఆంటీ, అందుకే ఈసారి వెనకాల నుంచి వచ్చి ఆంటీని పట్టేసుకుని కత్తితో పొడిసి సేమ్ అదే మళ్ళీ 16 టైమ్స్ పొడిచేసి వెళ్ళిపోతాడు. పోలీసు అందరూ ఇంకా టయానికి వచ్చేస్తుంటారు. అదే టైం అయిపోయిన తర్వాత వచ్చేస్తుంటారు. ఈ గ్యాప్ లో గుండుగాడు రిపోర్టర్ గాడు కూడా వచ్చేస్తుంటాడు. వచ్చి ఇంకా మొదలు పెడతాడు మళ్ళీ. పాపం ఈ ఆంటీని కూడా సైకో కిల్లర్ గాడు ఆ స్వీట్ 16 గాడు స్వీట్ డిష్ కింద లేపేశాడు. సేమ్ ఎగ్జాక్ట్ గా 16 సార్లు పొడి చంపాడు మళ్ళీ. అయినా స్వీట్ 16 గాడు ఆంటీకి ఏమైనా 16 ఇయర్స్ అనుకుంటున్నాడా? ఇన్నేళ్లు దాటేసరికి ఏదో కళ్ళు పోయినట్టున్నాయి. ఇప్పుడు రిపోర్టర్ గాడు అనౌన్స్మెంట్ చేస్తాడు, ఆ స్వీట్ 16 గాడు మళ్ళీ సిటీలోకి వచ్చాడు అని చెప్పి. ఇప్పుడు జిమ్మీని చూస్తే పాపం కూర్చొని అవు అని ఏడుస్తా ఉంటది. పాపం బాధలో ఉందిలేండి, తప్పేం లేదు. ఇంట్లో బాధే, బయటికి వెళ్ళినా బాధే, స్కూల్కి వెళ్ళినా అక్కడ కూడా బాధే. అయితే స్కూల్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చి జిమ్మీని పిలుస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ జిమ్మీతో ఏమంటారంటే మీ అమ్మగారు చాలా రోజుల నుంచి ఆ న్యూస్ రిపోర్టర్ గుండుగాడు ఉన్నాడే వాడితో మాటికి మాట్లాడుతూ ఉంది అని ఈ విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాట్లాడితే పోయి ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ వచ్చి దీని
దీంతో ఎందుకు చెప్పేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏముంది ఇక నెక్స్ట్ రోజు జిమ్మీ వెంటనే అది ఫోటో గారితో మాట్లాడిద్ది. అడిగిద్ది, మీరు ఎందుకు మా అమ్మకి మాటికి అన్నిసార్లు మెసేజ్ చేశారు అని. ఈడేం చెప్తాడంటే, కొన్ని రోజుల ముందే మీ అమ్మకి ఆ కిల్లర్ గాడు మెసేజ్ ఒకటి పంపించాడు, ఇదిగో ఇదే పంపించాడని చెప్పి పేపర్ చూపిస్తాడు. దాని మీద ఈ విధంగా యు ఆర్ నెక్స్ట్ 1 day అని పెట్టాడు. మీ అమ్మ నేను కలిసి ఇద్దరం ఆ సీరియల్ కిల్లర్ గాడిని ఎలాగైనా పట్టుకోవడానికి ప్లాన్ వేసి ఉన్నాం అని చెప్పి చెప్తాడు. మరి వాళ్ళ అమ్మ సీరియల్ కిల్లర్ గాడు వస్తాడనుకుందో లేకపోతే సోంపాపిడి అమ్మేవాడు వస్తాడనుకుందో తెలియదు కానీ, అంటే వస్తాడన్నాడు ముందే మెసేజ్ మరీ చేశాడు కదా. అలాంటప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండటం ఎందుకు? ఆ రోజు నైట్ వీళ్ళతో పాటు కాన్సర్ట్ పోయి ఉంటే అయిపోయి ఉండేది. సర్లేండి, దీని తర్వాత మన జిమ్మీ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కలుసుద్ది. ఈ ఊళ్ళో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ పిల్లలది లేండి, సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఏదో జరుగుతుంది. ఇప్పటిదాకా సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్ అంతా బానే జరుగుతుంది. దీని తర్వాత డైరెక్టర్ గారి నెత్తి మీద ఎవడు బండేసి కొట్టాడో తెలియదు కానీ, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దంటే, చెప్పాను కదా చిన్నపిల్లల సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందని, మన జిమ్మీ వాళ్ళ ఫ్రెండ్ టైం మిషన్ తీసుకొని వచ్చింది ఇక్కడికి. మీ కళ్ళకి చెవులకి ఏం కాలేదు, కరెక్ట్ గానే ఉన్నారు. జిమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చిన్నపిల్లల ఎగ్జిబిషన్ కి టైం మిషన్ తయారు చేసి తీసుకొని వచ్చింది. జిమ్మీ వచ్చి మా అమ్మ చంపారు అది ఇది సైకోగాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటే, ఇలా ఫ్రెండ్ ఏమో డిస్టర్బ్ చేయమాక, అసలే జడ్జిలు వచ్చే టైం అయింది, టైం మిషన్ కవర్ చేయాలి నేను అని చెప్పి ఆ టైం మిషన్ లో అన్ని సెట్ చేస్తూ ఉంటది సెట్టింగ్స్. ఆ ఏజ్ లో మామూలుగా అయితే టైం మిషన్ ఏంది, టైం చెప్పే వాచ్ తయారు చేయడం కూడా కాదు. తల్లిండి ఏదో పక్కాడు ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు ఆ జిమ్మీ వచ్చి ఆ టైం మిషన్ మీద చూస్తే దాని మీద ఫస్ట్ టైం సీరియల్ కిల్లర్ గాడు వచ్చి ముగ్గురు లేపేశాడని చెప్పాను 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కరెక్ట్ గా అదే డేటు ఆ టైం మిషన్ మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఏం ప్లాన్ వేసిద్దంటే, ఎలాగో మన దగ్గర టైం మిషన్ ఉంది కదా, నేను కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఈ లోపు నువ్వు వెళ్ళి ఫస్ట్ టైం ముగ్గురిని చంపావా 30 సంవత్సరాల క్రితం, ఆ సైకో కిల్లర్ గాడు ఆ ముగ్గురిని చంపకుండా ఆపేసావు అనుకో, దానివల్ల ఇప్పుడు కూడా మీ అమ్మని చంపడం. సో మీ అమ్మ నీతో పాటే ఉంటది, నేను కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టు ఉంటది, జడ్జి దగ్గర నుంచి ఫస్ట్ ప్రైజ్ కూడా పొందొచ్చు. నిద్రలో పడుకో ఉన్నప్పుడు కళ్ళలో కూడా ఇంత దరిద్రమైన ఆలోచనలు కావుగా. ఈ గాలోడి డైరెక్టర్ కి మెలకుగా ఉన్నప్పుడే వచ్చేసింది ఐడియా ఆలోచనలో. జిమ్మీ ఏమనిద్దంటే, సర్లే కానీ తొందరగా వెళ్ళొచ్చేస్తాను అని అంటది. దానికి ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటదంటే, నువ్వు వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది పని చేయట్లేదు అంటది. పర్లేదు నేను బాగు చేసేస్తాను అనుకుంటూ కూర్చొని బాగు చేస్తూనే ఉంటది. టైం అంతా అయిపోయింది, జడ్జిలో వచ్చి వెళ్ళిపోతారు. ఏదో డబ్బా మెషిన్లు పెట్టుకుని ఏదో చేస్తుంటారు, తిట్టుకుని వెళ్ళిపోయి ఉంటారు. నైట్ కూడా అయిపోయి ఉంటుంది. అదే ఏం చేద్దాం తిని ఇంకెళ్ళిపోదామా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, ఆ సైకో కిల్లర్ 16 కిల్లర్ గాడు ఉన్నాడు కదా, వాడు నెమ్మదిగా వెనక నుంచి వచ్చేసి జిమ్మీని కూడా లేపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా పొడవడానికి వచ్చేస్తూ ఉంటే జిమ్మీ ఎటెళ్లలో తెలియక అటు ఇటు తిరిగి టైం మిషన్ లోపలికి వచ్చేసి దాంట్లో కూర్చుని పోయింది. ఇప్పుడు ఆ స్వీట్ 16 గాడు డైరెక్ట్ గా టైం మిషన్ లోపలికి వెళ్ళిపోయి, తెలిసిందే కదా ఇప్పుడు ఇద్దరు గొడవ పెడతారు, ఓవర్ యాక్షన్ చేస్తారు. వాడు కత్తి టైం మిషన్ ఎక్కడో కూర్చోపోయింది. ఈ గొడవ వల్ల ఏవో స్విచ్లన్నీ యాక్టివేట్ అయిపోయి టైం మిషన్ పని చేసేసిద్దంట. ఇప్పుడు పని చేసేయడం వల్ల కరెక్ట్ గా అదే డేటు అదే టైం స్వీట్ 16 గాడు ఫస్ట్ టైం ముగ్గురు లేపేసాడు కదా, కరెక్ట్ గా అదే టైంకి వచ్చేసిందంట. ఇప్పుడు జిమ్మీ వెంటనే వెనక్కి వెళ్ళిపోదామంటే టైం మిషన్ పాడైపోయింది. ఎందుకంటే వాడు కత్తితో పొడిచాడు కదా, దానివల్ల ఒక్కసారి పని చేసి ఆ పాడైపోయిందంట. ఇప్పుడు అలా టైం మిషన్ దాచిపెట్టేసి ఇంకా వాళ్ళ అమ్మా నాన్న చదువుకున్న కాలేజీ ఉంటది కదా దానికి వెళ్ళిద్ది. అక్కడికి వెళ్ళి చూస్తే ముగ్గురు అమ్మాయిలు కనిపిస్తుంది. చచ్చిపోతారు కదా కాసేపట్లో, అంటే ఈ రోజు రేపు ఆ చనిపోయిపోయే ముగ్గురు కనిపిస్తారు. అయితే అదే స్కూల్లో వీళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. జిమ్ కూడా గేమ్ డ్రెస్ చేసుకుని వెళ్తూ ఉంటది. అక్కడ ఉన్న ఒక అమ్మాయి మాత్రం జిమ్మీని లాగి కొడుతూ ఉంటది గేమ్ లో పాటు. దీనికేం వచ్చిందా నాయనకాలు పడింది ఏంటని చెప్పి జిమ్మీ చూస్తూ ఉంటే అప్పుడే జిమ్మీకి అర్థమైంది ఇది నా మమ్మీ అని. అంటే వాళ్ళ మమ్మీ స్కూల్ నుంచి ఎట్నే ఉందన్నమాట, ఎవరు కనిపించినా లాగి కొట్టిద్ది. అప్పుడే వీళ్ళందరం చూస్తే తెలిసిద్ది స్కూల్లో వీళ్ళందరూ సైకో బ్యాచ్ అనమాట. ముగ్గురు అమ్మాయిలు వీళ్ళ అమ్మ వావ యాక్షన్ చేస్తూ తిరుగుతుంటారు మందగా స్కూల్లో, సేమ్ అదే బ్యాచ్ అనమాట వీళ్ళందరూ. జిమ్మీ వెంటనే వెళ్ళి జిమ్మీ ఫ్రెండ్ ఉండాలి కదా, ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని కలిసిద్ది. వాళ్ళ మమ్మీ కూడా ఆ టైంలో ఇదే కాలేజీలో ఉండేదిలేండి. వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేసిద్ది, ఇదిగోండి అమ్మా ఇలా నేను టైం మిషన్ లో వచ్చాను, నీ కూతురు టైం మిషన్ తయారు చేసింది, ఇయ్యాలో రేపో ఎవడో ఒకడు వస్తాడు, అదిగా ఖాళీలో ఎదవేషాలు వేసుకుంటూ దిగుతున్నారు కదా వాళ్ళ ముగ్గురు లేపేస్తాడు వాడు వచ్చి అని చెప్పింది. దాంతో ఇప్పుడు వెంటనే ఓకే కాపాడేద్దాం పదా అని అంటుంది. అయితే ఇంత ఆత్మ మెంటల్ దానిలాగా ఎందుకు నమ్మేసిందంటే, ఈ అమ్మాయి అది ఇవిడ ఉంది కదా, ఇవిడ ఎప్పటి నుంచో టైం మిషన్ తయారు చేయాలని చెప్పి పని చేస్తూ డైరీలో విషయాలన్నీ రాసుకుంటుందంట. అంటే ఎలా బిల్డ్ చేయాలి, ఎప్పుడు పని చేసిద్ది, ఇలాంటివన్నీ రాసుకుంటూ ఉంటుంది డైరీలో. వాళ్ళ కూతురు అదంతా చదివి కంటిన్యూ చేసేసింది అంటలేండి. అయితే ప్రజెంట్ టైం లో డైరీలో రాయడం టైం మిషన్ ఈ విషయాలు ఈ అమ్మాయి ఎవ్వరికి చెప్పాల, జస్ట్ బుక్ లో రాసుకుంది. కానీ ఎగ్జాక్ట్ గా అదే విషయాన్ని పాప జిమ్మీ వచ్చి చెప్పింది కదా, దాని వల్ల నమ్మేసింది. అయినా మనం ఇంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాలో పెట్టుకుని అడగాలంటే మనకే సిగ్గు ఉండాలి. అసలు ఈ డైరెక్టర్ గారు ఇది రాయడమే ఎక్కువ. మనం మరీ ఇబ్బంది పెట్టి ఎక్కువగా అడిగామంటే వాడు ఏ ఆది మానవుడినో తీసుకొని వచ్చేసి ఈడే సైకో కలవని అన్న అంటాడు. సర్లేండి ఇప్పుడు కంటిన్యూ చేస్తే జిమ్మీ ఆవిడ్ని ఆ టైం మిషన్ వచ్చింది కదా దాని దగ్గర తీసుకొని పోయిద్ది. చెప్పిద్ది ముందు దీన్ని నేను ఎంత తన్నినా ఇది పని చేసి సావలేదు, ఆ కిల్లర్ గాడు వచ్చి కత్తితో పడవగానే భయపడిందేమో స్టార్ట్ అయిపోయింది పాపం ఆ కిల్లర్ గాడు. అయితే దానికి అమ్మాయి ఏమనిద్దంటే, ఈ టైం మిషన్ లో మెటల్ కండక్టర్ తక్కువ అయిందంట. సో ఆ కత్తి పెట్టగానే అది మెటల్ కండక్టర్ గా చేంజ్ అయిపోయి వెంటనే పని చేసేసిందంట. ఇప్పుడు మేము మళ్ళీ డౌట్ అని అడిగా అనుకోండి, ఆ మిషన్ కి ఏ బండేసో కొట్టి బండ కండక్టర్ తక్కువ అయిందన్న అంటాడు. సో ఏది చెప్పినా సైలెంట్ గా నమ్మేయండి ముందు. ఇప్పుడు జిమ్మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అదే ఇవిడ అక్కడే కూర్చొని టైం మిషన్ బాగు చేసేస్తా, దీని నుంచి అక్కడ నువ్వు వెనక్కి వెళ్ళాలని చెప్పి అక్కడే కూర్చొని అది బాగు చేస్తూ దానిలో ఇంజిన్ ఆయిల్ పోస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనం ఇప్పుడు ఇక్కడికి ఈ ప్రపంచంలోకి వస్తాం. ప్రెజెంట్ ఇక్కడ జిమ్మీ మాయమైపోయింది కదా, ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయింది. అందరు ఇప్పుడు కన్ఫ్యూజ్
కన్ఫ్యూజన్ లో ఎత్తుతా భయపడుతూ ఉంటారు. పోలీసులు అందరూ వెతుతూ ఉంటారు. పక్క పాపం జిమ్మీ వాళ్ళ మమ్మీ కూడా చనిపోయింది. అప్పుడే ఇక్కడికి ఎమిలియా జిమ్మీ వాళ్ళ ఫ్రెండ్ టైం మిషన్ తయారు చేసిన పాప, ఈ పాప వచ్చి ఇక్కడికి వీళ్ళ విషయం అంతా చెప్పిద్ది. అదే నేను నైట్ టైం మిషన్ తయారు చేశాను సైన్స్ ఎగ్జిబిషన్ కోసం, మీ కూతురు ఆ టైం మిషన్ లో కూర్చొని మళ్ళీ పాస్ట్ కి వెళ్ళిపోయింది, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ జరగకుండా ఆపడానికి వెళ్ళింది అని చెప్పిద్ది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మేస్తారు. మరి ఇక్కడంతా నార్మల్, చాలా కామన్ విషయం ఇక్కడ. ఇప్పుడు జిమ్మీ ఇంకా లావిడ ఉంది కదా, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ పార్టీకి వస్తారు. మామూలుగా అయితే ఇక్కడే ముగ్గురులో ఒకరిని చంపబోయేది, అదే సైకో కూడా వచ్చి ఫస్ట్ వ్యక్తిని చంపబోయేది ఇక్కడే. జిమ్మీ వెంటనే పోయి ఆ మెంబర్ లో ఉన్న వాళ్ళందరూ చెప్పింది, మీరు వెంటనే ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోండి, దానికంటే ముందు మీరు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎదవేషాలు వేయమాకండి, ఈ పార్టీలో ఒంటరిగా అయితే అస్సలు ఉండమాకండి, ఇంకా సేపట్లో ఎవడొకడు వచ్చి మీ పేక కోసేసినా కోసేస్తాడు అని చెప్పిద్ది. ఏముంది ఎవడైనా ఎందుకు వింటావు, ఎవడో వెండు. వీళ్ళందరూ ఇప్పుడు జిమ్మీని బాగా ఎక్కిరించేసి అక్కడి నుంచి పంపించేస్తారు. కానీ మన జిమ్మీ మాత్రం తగ్గే రకం కాదు కదా, సర్లేండి ఇంకా పనే ఉంది, తగ్గడానికైనా పెరగడానికైనా వచ్చిందే వీళ్ళ కాపాడడానికి ఇదే పని. దూరం నుంచి చూస్తూ ఉంటది, ఎవడొస్తాడా ముందెవడు లేపేస్తాడా టెన్షన్ గా చూస్తా ఉంటది. అయితే అప్పుడే వీళ్ళ బ్యాచ్ లో ఒక అమ్మాయి పైకి బెడ్రూమ్ లోపలికి పైన బిల్డింగ్ పైకి పోతుందిలేండి, అంతే వీళ్ళ దోలకే పోతుంటారు అందరూ. పార్టీ అంతా ఒక చోట కింద జరుగుతుంది కదా, వాళ్ళు అది సరిపోదు వీళ్ళకి. నైట్ అయితే చాలు పైకి బెడ్రూమ్ లోకి బాత్రూమ్ లో పోయి ఓవర్ యాక్షన్ చేయాలి. వెళ్ళి శుభ్రంగా పోయి బెడ్ మీద కూర్చో ఉంటుంది. ఆ స్వీట్ 16 కిల్లర్ గాడు మాస్క్ వేసుకొని వస్తూ ఉంటాడు. ఈవిడేమో నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఇప్పుడు మేమిద్దరం ఈ రూమ్ లో అమ్మా నాన్న ఆట ఆడతాం అనుకుని అక్కడే కూర్చొని ఏదో చూస్తా ఉంటది, దా అని చెప్పాడు. ఏముంది వాడు వచ్చి కత్తి తీసి ఒకసారి 2 సార్లు 10 సార్లు తపా పొడిచేస్తాడు. పొడిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సౌండ్లు వినగానే వెంటనే మన జిమ్మీ లోపలికి వచ్చేసి గట్టిగా అదుతుంది. అంటే చూసే చచ్చిపోయింది కదా, అందరూ ఆ పార్టీలోంచి బాగా భయపడిపోయి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈ మందంతా వచ్చి జిమ్మీని అడుగుతుంది, నీకెలా తెలుసు ఇలాంటిది ఏదో జరగబోతుందని, నాకు వెంటనే చెప్పు అని అడిగితే అప్పుడు ఏమనిద్దంటే, ఎలాగో ఈ మంద మొత్తానికి ఏం చెప్పినా వినే రకాలు కాదు కదా వీళ్ళు, టైం మిషన్ గురించి చెప్తే వీళ్ళు ఎలాగో నమ్మరు కదా అని చెప్పి ఏం చెప్పిద్దంటే, నాకు ఫ్యూచర్ కనిపిస్తూ ఉంటది, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటది, నాకు స్పెషల్ శక్తులు ఉన్నాయి, నేను ఆకాశంలోంచి దిగొచ్చాను అని చెప్పిద్ది. దీనికంటే నా దగ్గర టైం మిషన్ ఉంది, అందులో నుంచి వచ్చాయని చెప్పినా నమ్మేసేవాళ్ళేమో. ఇప్పుడు మనం ఫ్యూచర్ లో చూస్తే పాపందగా అమేలియా ఈ అమ్మాయి దగ్గరికి జర్నలిస్ట్ గా వస్తాడు. ఈడొచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడంటే, కొన్ని సంవత్సరాల క్రితం ముగ్గురిని చంపేశారు కదా, ఆ ముగ్గురులో ఫస్ట్ చంపింది బెడ్రూమ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఇందాకే చూసాం కదా, వచ్చి చంపేశాడు బెడ్రూమ్ లో. ఆ అమ్మాయి కాదంట ఫస్ట్ చనిపోయింది. వీడు ఏమంటాడంటే, నాకు బాగా గుర్తుంది, ఫస్ట్ వాడు ఇంకొక అమ్మాయిని చంపాడు, నిజానికి ఈ అమ్మాయిని బెడ్రూమ్ లో సెకండ్ చంపాడు, కానీ ఇప్పుడు పాత ఫోటోలు తీసి చూస్తే ఫస్ట్ చంపింది ఇదిగో ఈ అమ్మాయి అని వస్తుంది, అంటే పాస్ట్ లో ఏదో జరుగుతుంది, జిమ్మీ వెళ్ళి లోపల అక్కడ ఏదో చేంజ్ చేస్తుంది అని చెప్పి విషయం అంతా జర్నలిస్ట్ గుండుగాడు ఈ అమ్మాయితో చెప్తాడు. నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే, పాస్ట్ అంటే వెనక్కి మన జిమ్మీ వెళ్ళింది, ఇప్పుడు అది ఏదో ఒకటి గెలికి చేంజ్ చేసింది అనుకోండి, ఆ స్వీట్ 16 గాడు వచ్చి ఫస్ట్ ఆ అమ్మాయిని చంపేశాడు, ఇప్పుడు ఆ పాస్ట్ నుంచి కదా జరుపుకుంటూ అలా ప్రజెంట్ టైంకి వచ్చింది ఈ గుండుగాడు వీళ్ళందరూ ఉంది, అంటే గుండుగాడు ఇప్పుడు చెప్తున్నట్టు పాస్ట్ లో వీడు చెప్పిన అమ్మాయి ఫస్ట్ అయితే కన్ఫామ్ గా చనిపోలేదు, ఎందుకంటే జరగలేదు, ఇప్పుడు చేంజ్ చేసేసింది కాబట్టి వెళ్ళి, అంటే అసలు జరగని ఒక విషయం ఈ గుండుగాడికి జరిగిందని అసలు ఎలా గుర్తుంటది, అలా ఒక జరగని విషయం వీడు గుర్తుందని చెప్పి వీడు వచ్చి ఇప్పుడు ఈ విషయం ఈ పాపకి చెప్తున్నాడు. అబ్బాయి లేదులేండి, డైరెక్టర్ తప్పేం లేదు, నాదే తప్పు, ఈ డైరెక్టర్ గారి గురించి తెలిసి కూడా నేను ఇప్పుడు ఈ డౌట్లు అడుగుతున్నాను చూడండి, నాదే తప్పు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొన్ని పాస్ట్ ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట, అందులోనే వీళ్ళందరికి జిమ్మీ కూడా కనిపించింది. ఆ రోజు పార్టీకి వెళ్ళింది కదా జిమ్మీ, అదే ఫొటోస్ లో ఇప్పుడు జిమ్మీ కనిపించింది వీళ్ళకి. అయితే జిమ్మీ ఇప్పుడు వీళ్ళకి మెసేజ్ పంపించింది, అసలు ఈ టైం మిషన్ లో మెటల్ కండక్టర్ తక్కువ అయిందే, అది పెడితేనే టైం మిషన్ పనిచేసిద్దే అని చెప్పి వీళ్ళకి మెసేజ్ పంపిస్తుంది. వాట్సాప్ లో పంపించింది, అలా పంపించినా మనకేం డౌట్లు రాకూడదులేండి. నిజానికి ఏమైందంటే వీళ్ళ దగ్గర పాస్ట్ ఫొటోస్ కొన్ని ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ లో ఈ పేపర్ మొక్క పెట్టుంటది లేండి. ఇప్పుడు జిమ్మీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇంకా సేపట్లో అదే మందంతా సస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది, మనం అందరం కలిసి ఓ ప్లాన్ వేద్దాం, సైకో కిల్లర్ గాని పట్టుకుందాం, ఇప్పుడు ఈ సిటీ నుంచి మనం దూరంగా వెళ్ళి పార్టీ చేసుకుందాం, ఖచ్చితంగా వాడు అక్కడికి వస్తాడు అని చెప్పిద్ది. దానికి ఇల్లు ఏమంటారంటే, సర్లే పార్టీయే కదా, నువ్వు అంత ఆవేశపడి ప్లాన్ చేయాల్సిన పనేం లేదు, మేము ప్రతిరోజు నైట్ పార్టీ చేసుకుంటాం, ఈవినింగ్ ఒక ప్లేస్ ఆల్రెడీ బుక్ అయిపోయింది, పద అక్కడికి వెళ్దాం అని చెప్పి అంటది. అయితే జిమ్మీ ఇప్పుడు ఆ కాలేజ్ లో ఒకరిని చూసిద్ది, వాడు రైటింగ్ ఎగ్జాక్ట్ గా ఇలా మమ్మీకి నెక్స్ట్ నిన్నే లేపేసేదని చెప్పి మెసేజ్ పంపించాడు కదా లెటర్ రాసి, సేమ్ అదే హ్యాండ్ రైటింగ్ ఉంటది వాడిది కూడా. ఆయన అయితే ఇక్కడికి వచ్చి కాలేజ్ లో చదువుకుంటుంది ఏంది, తల్లండి సాయంత్రం అవగానే అందరు కలిసి ఇప్పుడు పార్టీకి వెళ్ళిపోయి ఉంటారు. జిమ్మీ చూస్తే సెకండ్ చనిపోయిందే, అదే ముగ్గురులో ఒక చనిపోయిందే, అమ్మాయి ఎగ్జాక్ట్ గా ఇదే ఇంట్లో చనిపోయింది అన్న విషయం గుర్తొచ్చింది జిమ్మీకి. ఇప్పుడు జిమ్మీ సస్తే చచ్చింది లేదు, దీనికి చెప్పడం ఎందుకు, ఇప్పుడు ఆ సైకో కాడు వస్తే ముందు అని చంపేద్దాం ఇంట్లో, అప్పుడు మా అమ్మ సావకుండా ఉంటది అని చెప్పి సైలెంట్ అయిపోద్ది. జిమ్మీ ఎదురు చూస్తా ఉంటది ఆ సైకో కాడు ఎప్పుడు వస్తాడని. ఇప్పుడు అందరు స్విమ్మింగ్ పూల్ లో ఆడాడపడి ఎగురుతా ఉంటది. ఒక అమ్మాయి ఇప్పుడు బెడ్ మీద అదే రూమ్ లో పడుకో ఉంటుంది. ఏముంది ఇప్పుడు ఆ సైకో కాడు వాడి ఇంట్లో లోపల కూడా వచ్చినట్టు అలా జాగా వచ్చేస్తాడు. వాడిని చూడగానే ఆ అమ్మాయి భయంలో ఒక్క తన్ను తన్నిద్ది అనుకోండి ముందు. ఇప్పుడు అందరు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మాయి గట్టి గట్టి కలుస్తూ ఉంటది. ఈ గ్యాప్ లో కూడా అందరు అక్కడికి వచ్చేస్తారు సౌండ్స్ ని. ఇప్పుడు అంతమంది అక్కడికి వచ్చినా వాడు అందరి ముందు ఆ అమ్మాయిని 10 సార్లు పొడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో మొత్తం మీద ఇప్పుడు అక్కడ ఇద్దరు చచ్చిపోయారు. అలా నెక్స్ట్ రోజు అయిపోయి ఉంటది. ఈ జిమ్మీ అందరు ఎలా చచ్చారు చూడడానికి వచ్చినట్టుంది. ఈ అమ్మాయి కదా, ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఆ టైం మిషన్ నేను బాగు చేయలేకపోతున్నాను, నా కూతురు అందులో ఏం పార్ట్స్ వాడి చచ్చిందో నాకు ఏం అర్థం కావట్లేదు, అందుకే నేనే సొంతగా చిన్న టైం మిషన్ తయారు చేసేసాను, ఇదిగో ఇదే టైం మిషన్ అని చూపించింది. వాళ్ళు టైం మిషన్
మిషన్ అనుకుంటున్నావా ఇడ్లీ దోశ అనుకుంటున్నావా ఎలా పడితే అలా 5 నిమిషాల్లో చేసుకొని తెచ్చేస్తున్నావు ప్రతి ఒక్కరు. సరేలేండి ఇప్పుడు ఇది ఈ టైం మిషన్ పని చేయాలంటే మనకి చాలా ఎక్కువ పవర్ చాలా ఎక్కువ ఎనర్జీ కరెంట్ కావాలి ట్రాన్స్ఫార్మర్ లో పెట్టేంత కరెంట్ కావాలి అని చెప్పిద్ది. అయితే ఇప్పుడు జిమ్మి ఆ ట్రక్ ఉంది కదా ట్రక్ లో వాడిని చూసిద్ది. అదే ఈడెక్కెళ్ళని చెప్పి అనుకుంటూ ఉంది కదా హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉందని. ఆ ట్రక్ లోపలికి వెళ్ళి ఎతికితే ఏదో ఒకటి దొరకొచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళి ఎతుకుతూ ఉంటుంది. మేబీ వీడెక్కెళ్ళదై ఉంటాడని అనుమానంతో వెళ్తుంది. ట్రక్ లోపలికి వెళ్ళిపోయి ఎంత ఎతికినా ఏముండదు అంతా చెత్త చెదమే వాడు వాడేసిన బట్టలు డ్రాయలు అన్ని ఉంటాయి. ఎతికి కంపుతో బయటకు వచ్చేస్తా అనుకుంటది. కానీ బయట వాడు నుంచో ఉంటాడు. వాడు కూడా బాగా భయపడిపోయి ఉంటాడు జిమ్మిని చూస్తా. అప్పుడే ఇక్కడికి డాగ్ అనే ఈడు వస్తాడు. ఈడు కూడా సేమ్ వీళ్ళందరూ క్లాస్మేట్ లేండి ఇదే కాలేజీలో ఉంటాడు. ఈడు వచ్చి ఇప్పుడు ఏమంటాడంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు వచ్చి చెప్పండి నేను ఒక కరాటే ఛాంపియన్ ని అందరికి నేను కరాటే నేర్పిస్తూ ఉంటాను అని అంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ టైం మిషన్ రన్ చేయాలంటే పెద్ద పవర్ హౌస్ కరెంట్ అది ఇది కావాలని చెప్పానుగా. అప్పుడే వీళ్ళకి దూరంగా చూస్తే ఇది ఏదో జైంట్ వీల్లో ఏదో ఇది కరెంట్ మాత్రం తెగ వాడుతున్నట్టున్నారు ట్రాన్స్ఫార్మర్ పెట్టేసినట్టున్నారు కింద ఇదైతే మనకు సెట్ అయిద్దని డైరెక్ట్ గా వెళ్ళి దీన్ని నడుపుతున్న ఇటు దగ్గరికి వచ్చేసి బాబు నీ జైంట్ వీల్ ఏదో ప్రాబ్లం ఉంది మొత్తం గజ్జిగా వాడుతున్నాం మేము బాగు చేస్తాం బయటకు వెళ్ళిపోదా అని అంటది. వాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓకే అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఈ సినిమా మీకు ఏమైనా డౌట్ ఉందా సిగ్గు ఉండాలి డౌట్లు అడగాలంటే ఈ సినిమాలో. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ మిషన్ ని పవర్ హౌస్ ట్రాన్స్ఫార్మర్ ఏదో అంటుంది కదా దానికే కనెక్ట్ చేసేసిందంట. అంటే కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జిమ్మి వెళ్ళి మిగతా మందంతా ఉంది కదా అదే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ ఇప్పుడు బ్యాచ్ మొత్తాన్ని పోగేసి మూడో వ్యక్తి నేను చనిపోబోతున్నా అని చెప్పాను కదా అదే నా కళ్ళ వస్తుంటది కదా ఆల్రెడీ నాకు ఫ్యూచర్ కనిపించింది అని చెప్పింది కదా సొల్లు. ఆ లెక్క ప్రకారం కరెక్ట్ గా ఇదే రోజు మూడో అమ్మాయి చనిపోబోతుంది. అమ్మాయి ఎవరో కాదు ఈ అమ్మాయినే చంపేయబోతుంది. మనం కానీ ఇప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసామంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్ అయిన ఈ అమ్మాయిని కాపాడగలం ఫ్యూచర్ లో కూడా ఏం జరగకుండా చూసుకోగలం. బొక్కా బొల్లి చాలా చెప్తూ ఉంటది లేండి. ఇప్పుడు ఏదో స్పీచ్ అంతా ఎందుకు గానీ అందరికి ఏదో సోచ్ చెప్పి ఒప్పించేసిద్ది. ఇంకో పక్క మనం ఇక్కడ ప్రజెంట్ టైమ్ లో చూస్తే ఈ పాప ఉందిగా ఈ పాప కూడా టైం మిషన్ తయారు చేసేసి ఉంటది. అంటే అంతా ఫిక్స్ చేసేసి కరెక్ట్ గా పని చేసేలా చేస్తూ ఉంటది. ఒక కత్తి తీసి దోపెత్తి అయిపోయేది కదా మెటల్ కండక్టర్ అని తెచ్చాడు కదా సైకోగాడు. ఈ పాప కూడా మొత్తం టైం మిషన్ బాగు చేసేసిద్ది లేండి. మెసేజ్ చూసిందిగా గుండు కడుతూ చెప్పిద్ది అంతా బాగు చేసేసాను కానీ నాకు ఇప్పుడు మెటల్ కండక్టర్ కావాలి గుండుగా బయట ఏదైనా వాడు ఉంటే ఎత్తపోదా అని చెప్పి గుండుగా నటేటో పంపించిద్ది. ఇంకో పక్క ఈ మందంతా ఇప్పుడు ఆ కిల్లగాడిని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయాణేసి వస్తూ ఉంటారు. అందరూ వెనకాల నవ్వుకుంటున్నారు చూడండి. చచ్చేది ఇది కదా వీళ్ళకేం పోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏదో డాక్ ఏదో లోపలికి పంపిస్తారు. సైకో కిల్లర్ కూడా కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు. ఇంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ టైంకి వచ్చేస్తుంటాడు. ఇదేందో మరి వీడి దగ్గర కూడా ఇంకో టైం మిషన్ ఉన్నట్టుంది. అయితే వీడు వెళ్ళి అమ్మాయి మీద పడిపోయి చంపేయడానికి ఎలాగ వీళ్ళందరూ కాపు కాసుకొని ఉన్నారు కదా అందరూ వీడి మీద పడిపోయి వీడిని లేపేయడానికి ట్రై చేస్తుంటారు. అయితే వీడు పక్కనే జిమ్మిని చూస్తాడు. జిమ్మిని చూడగానే ఇదేంది ప్రతిసారి నాకు వచ్చి అడ్డం పడుతుంది దీనికి నాకు సంబంధం లేదు నా లిస్ట్ లో కూడా లేదు ముందు దీన్ని లేపైతే నా పని అయిపోయింది అని చెప్పి జిమ్మిని చంపేయడానికి ట్రై చేస్తుంటాడు. వీడు వాడు ఏదో కరాటే స్కిల్స్ చూపిస్తూ ఉంటాడు. మన జిమ్మి కూడా కరాటే స్కిల్స్ చూపిస్తా ఉంటది. వీళ్ళందరూ కరాటే బ్యాచ్ వాళ్ళు అందరికి కరాటేలు వచ్చు అందరికి టైం మిషన్ వాడడం వచ్చు. ఈ డైరెక్టర్ గారు వాడు ఇష్టం ఏ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లోడికి పెన్ను పేపర్ ఇచ్చి ఏదో రాయదా అంటే రాసేసినట్టున్నాడు. ఆడు దాన్నే సినిమా తీసేసాడు. అయితే జిమ్మిని చంపే టయానికి ఆ మందంతా వచ్చి ఆ కిల్లర్ గారు మీద పడిపోయి వాడిని కొడతా ఉంటారు. కానీ వీడేమో వాళ్ళందరినీ గాల్లోకి ఎగరేసి కొడతా ఉంటాడు. వీడు తొక్కడిని చంపేస్తాడేమో అనే టయానికి ఒక అమ్మాయి వెనక నుంచి వచ్చేసి ఒక పెద్ద కత్తి తీసుకుని పొడిచి పడేస్తుంది. 2-3 సార్లు పొడిచి వాడిని లేపేస్తుంది. దాంతో పాపం ఈ సైకో కిల్లర్ కూడా అక్కడే పోతాడు. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా వెళ్ళి ఆ మాస్క్ తీయగానే వాడు ఎవడో కాదు ఇందాక డాగ్ అని ఒకటి చూపించాం కదా నాకు కరాటే వచ్చు నేను అందరికి నేర్పిస్తా అని చెప్పి ఎగురుకుంటా వచ్చిల్లా నిజమే మొత్తానికి గాలుడు కరాటే బానే వచ్చి అయితే వీళ్ళ డౌట్ ఏంటంటే వీడు మా క్లాస్మేట్ మమ్మల్ని ఎందుకు ఇంత దారుణంగా చంపాలనుకున్నాడు అని ఆలోచిస్తారు. అప్పుడే వీడి మెడలో ఉన్న లాకెట్ తీసి చూస్తే లోపల ఒక అమ్మాయి ఫోటో ఉంటది. ఏమైందంటే ఇప్పుడు వీడు 3 అమ్మాయిలు చంపేయడానికి ట్రై చేశాడు కదా జిమ్మి వాళ్ళ అమ్మాయిలు ఇప్పుడు వీళ్ళ మందంతా ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసి ఒక అమ్మాయిని బాగా ఏడిపించేవాళ్ళంట. ఆ అమ్మాయి లావుగా ఉందని చెప్పి ఫంక్షన్ లలో బాగా ఏడిపించేసరికి అమ్మాయి తాగి కోపంతో బండి వేసుకుని అలా వెళ్ళి చెట్టు గుద్దుకొని చచ్చిపోయిందంట. అయితే ఆ అమ్మాయి ఎవరు కదా లాకెట్ లో ఉన్న అమ్మాయి మన డాగ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంట. ఆ కోపం వల్లే ఇంకా ఈ విధంగా అతను చేస్తుంటాడు. జిమ్మికి మాటలన్నీ వినగానే ఒళ్ళు మండిపోద్ది. మీ మందంతా కలిసి కాలేజీలో ఓవర్ యాక్షన్ చేస్తుంటారని తెలుసు కానీ ఇంత పెంట పని చేస్తారని నాకు తెలియదు. అనవసరంగా నేను వాడిని చంపేశాను వదిలేసి ఉండాల్సింది మీ మీదకి దరిద్రం వదిలిపోయి ఉంటది. అయినా ఇంత పనికి మాలిన వాళ్ళు అనుకోలేదు నీ కడుపులో పుట్టినందుకు నేను చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పి జిమ్మి అంటూ ఉంటది. జిమ్మి వాళ్ళ మమ్మీ కూడా నేనేం చేయలేదు అసలు నేను అమ్మాయిని ఏం అనలేదు నేను ఆ టైం అక్కడ లేదు అని చెప్పి వాళ్ళ అమ్మాయి చెప్తూ ఉంటది. జిమ్మి మాత్రం ఏడదో ఇంకా తిడుతూ ఉంటది. బిగ్ బాస్ హౌస్ లో తిట్టుకుంటున్నట్టు తెగ తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్ గా సైకో కిల్లర్ మాస్క్ వేసుకున్నాడు ఇంకోటి ఎవడో వెనక నుంచి వచ్చి ఆ 3వ అమ్మాయిని లేపడేస్తాడు. జిమ్మి కోపం వచ్చేసిద్ది ఎదవా ఇప్పుడే కదా నానా కష్టాలు పడి ఈ అమ్మాయిని 3వ అమ్మాయిని కాపాడాము నువ్వెక్కడి నుంచి వచ్చావుగా నువ్వెవడగా అని చెప్పి అరుస్తూ ఉంటది వాడి మీద. ఇప్పుడు జిమ్మి ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చెప్పి అక్కడే ఉందిగా నాకు తెలిసి వీడు ఎవడో ఫ్యూచర్ నుంచి వచ్చి ఉంటాడు ఈ టైంలో ఇప్పుడు ఇక్కడ జరిగిద్దని వీడికి ముందే తెలిసి ఫ్యూచర్ నుంచి వచ్చి చంపేశాడు అమ్మాయిని అని అంటది. ఇంకో పక్క మనం ప్రజెంట్ టైం లో చూస్తే నిజంగానే వీడు ఈ ఫ్యూచర్ నుంచే వచ్చి ఉంటాడు. జిమ్మి వాళ్ళ ఫ్రెండ్ ఆ పాప ఉండాలిగా అమ్మాయిని చంపేసి అక్కడే అమ్మాయిని లేపేశాక ఆ టైం మిషన్ అక్కడ ఉన్న టైం మిషన్ కొట్టేసి ఈడెవడో ఇక్కడికి వచ్చేసాడు. అదే సైకోగాడు అప్పట్లో ఉన్న సైకోగాడు వచ్చాడు. అయినా ఈ పాస్ట్ లో ఈ సైకోగాళ్ళని వీళ్ళు ఇక్కడ చంపేశారు కదా అలాంటప్పుడు వాడు ఫ్యూచర్ నుంచి యాడ్ నుంచి వస్తాడు ఆ బొక్కలేండి. ఇప్పుడు ఆ డైరెక్టర్ గాడికి అంత తెలిస్తే కదా పాస్ట్ లో ఇలా జరిగితే
ఫ్యూచర్ లో ఇలా చేంజ్ అయ్యిద్దనే విషయం. ఇంకో పక్క జిమ్మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని చూస్తే ఇప్పుడు టైం మిషన్ ఆల్రెడీ ఆ పవర్ హౌస్ అని చెప్పి ట్రాన్స్ఫార్మర్ పెట్టింది కదా, దాన్ని యాక్టివేట్ చేసేస్తుంది. ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోవమ్మా జిమ్మీ తల్లి, నువ్వు రాకపోయి ఉంటే ముగ్గుతో ఆగిపోయి ఉండేది, నువ్వు వచ్చి ఇంకో 4-5 ఎక్స్ట్రా లేపేసేలా ఉన్నావు, నువ్వు కూడా ఏడైపోయేలా ఉన్నావు, నేను కూడా పోకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవమ్మా తల్లి అని. మీ అమ్మ పోతే పోయింది ఏం కాదని చెప్పి జిమ్మీ ఇక్కడ నుంచి పంపించడానికి ట్రై చేస్తూ ఉంటది. అదే టైం మిషన్ యాక్టివేట్ చేసేస్తూ ఉంటది. ఇప్పుడు టైం మిషన్ యాక్టివేట్ అయ్యే టయానికి ఆ సైకో కిల్లర్ గాడు ఏముంది కూడా కాసు కూర్చో ఉన్నాడు. వీడికి అన్ని తెలుసు ఫ్యూచర్ లో. వెంటనే డబ్బా లోపలికి వచ్చేస్తాడు. ఇప్పుడే అక్కడికి జిమ్మీ వాళ్ళ మమ్మీ కూడా లోపలికి వచ్చేసి ఉంటుంది. అందరికీ కరాటే వచ్చు, కానీ అంతకుడికి అంతకు మించి కరాటే స్కిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ టైం మిషన్ యాక్టివేట్ అయిపోవడం వల్ల అది చాలా స్పీడ్ గా తిరుగుతూ ఉంది. ఎవ్వరు అటు ఇటు కూడా కొంచెం కూడా కదలలేకపోతున్నారు. కానీ సైకో కిల్లర్ అంటే తెలుసు కదా, వీళ్ళందరూ కదా సూపర్ పవర్లు ఉన్నట్టు ఉంటాయి. ఈ సైకో కూడా ఎలాగో నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి జిమ్మీ వాళ్ళ మమ్మీని లేపైపోతాడు. ఈలోపు ఈ జిమ్మీ డైరెక్ట్ గా వెళ్ళి ఆ పక్కనే టైం మిషన్ తలుపు ఉందిలేండి, దాన్ని ఓపెన్ చేసేసి దాంతో వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళిపోద్ది. ఒకసారి చూడండి వాళ్ళ అమ్మ బయటికి ఎట్టి వెళ్ళిందో, ఆ స్పీడ్ లో బయటికి వెళ్ళి పడితే ఎవరిదైనా బాడీ కూడా దొరకదు. వాడికి పిడకేసి కొట్టినట్టు అప్పచ్చ అయిపోద్ది. అదే సైకో కిల్లర్ వదిలేస్తున్నా వాడు పొడిచేసి బాడీ అన్న ఇచ్చేవాడు. ఆ స్పీడ్ లో బయటికి వెళ్ళి పడితే చట్నీ అయిపోవాలి. కానీ అవ్వదులేండి. ఎందుకు అవుద్ది? డైరెక్టర్ కావాలని లేదు కదా, అందుకే అవ్వదు. అయితే అదే గాలి వేగం వల్ల ఇప్పుడు సైకో గాడు వచ్చాడు కదా, వాడి మాస్క్ ఊడిపోద్ది. అప్పుడే తెలిసి వీడు ఎవడో కాదు, ఆ జర్నలిస్ట్ గాలివాడు ఉన్నాడు కదా. ప్రెసెంట్ టైమ్ లో అందరికి ఒకే న్యూస్ రిపీట్ లో చెప్పి దిగుకుంటా ఉంటాడు కదా, 16 మంది 16 వయసు 16 ఏళ్ల పాప వాడిని లేపేశామని. ఆదిపోటగాడు జిమ్మీ అడిగిద్ది, ఏటో ఇది నువ్వెందుకు వచ్చావు, నీకెందుకు ఈ గోల, నీ బాధ ఏందో చెప్పంటే గుండుగాడు ఏం చెప్తాడు తెలుసా? ప్రెసెంట్ టైమ్ లో జిమ్మీ వాళ్ళ ఫ్రెండ్ నే ఈడే చంపేశాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే జిమ్మీ పనులన్నీ చేయకుండా ఆపడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు జిమ్మీ ఇక్కడికి వచ్చి వీళ్ళు సావకుండా ఆపేసింది అనుకోండి, దానివల్ల ఇంకా ఫ్యూచర్ లో జర్నలిస్ట్ గాడికి పనే ఉండదంట. అంటే ఈ గుండు సచ్చినాడు 30 సంవత్సరాల నుంచి ఒక్క న్యూస్ మాత్రమే వాడు న్యూస్ లో చెప్పుకుంటూ బతుకుతూ వస్తున్నాడు. జిమ్మీ ఇక్కడ వచ్చి చేంజ్ చేసేస్తే న్యూస్ ఎక్కడ లేకుండా పోయిద్దో అనే విషయంతో వచ్చి ఆ భయంతో వచ్చి వీడు సైకో కిల్లర్ అయిపోయి చంపేశాడు. సో ఈ బాధతో ఇక్కడికి వచ్చాడనమాట, వీడికి ఎక్కడ ఫ్యూచర్ లో న్యూస్ ఉండదని. అయితే ఇప్పుడు జిమ్మీ అడిగి నువ్వు వచ్చేదాకానే మీ నాన్న ఎందుకు చంపావు, ఇందాక న్యూస్ లో చూసానంటే, అబ్బాయి మా బాబు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అందుకే లేపేశాను అంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ పాయింట్ దగ్గర మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ సైకో కిల్లర్ ఇన్ని రకాలు ఉన్నారు కదా, వీళ్ళు ఎవ్వరు కాదు. ఈ డైరెక్టర్ గాడే సైకో కిల్లర్ గాడు. జనాలను డైరెక్ట్ గా చంపేస్తే పోలీసులు ఎత్తపోతారు కదా, అందుకే ఇట్లాంటి సినిమాలు తీసి మనల్ని అందరిని చంపడానికి చూస్తున్నాడు వీడు. అంటే ఆ ప్లాట్ ట్విస్ట్ చూడండి, ఎండింగ్ లో వాడికి న్యూస్ ఎక్కడ ఉండదు అనే భయంతో వచ్చి అందరిని చంపేస్తున్నాడంట. మళ్ళీ వీడు ఏమైనా పెద్ద న్యూస్ రిపోర్టర్ అంటే ఒక కెమెరా ఉండదు, ఏమీ ఉండదు, మైక్ కూడా ఉండదు. బ్లాగ్ వీడియోలు తీసుకునేవాడిలాగా ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఇదే న్యూస్ అని చెప్తూ ఉంటాడు. ఇదే న్యూస్ ని ఫ్యూచర్ దాకా 30 సంవత్సరాల పాటు బ్రాడ్కాస్ట్ చేసుకుని డబ్బు సంపాదించాలని వచ్చాడు వీడికి. అయితే ఎంతైతే టైం అయిపోయింది కదా, క్లైమాక్స్ వచ్చేసింది కదా, అబ్బాయి టైం లేదు తొందరగా వెళ్ళాలని చెప్పి ఇప్పుడు జిమ్మీ తుపాకి తీసుకుని వాడిని కాల్ చంపేసిద్ది. తుపాకి ఆడి నుంచి వచ్చిందంటే ఇంకా కోపం వచ్చేసి అనవసరంగా డౌట్లు అడిగితే తుపాకి కాబట్టి గదెత్తుకు చంపేసిద్ది. ఇప్పుడు టైం మిషన్ ఎంతైనా యాక్టివేట్ అయిపోయింది కదా, కట్ చేస్తే దాని వల్ల మన జిమ్మీ ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూస్తే జిమ్మీ వాళ్ళ మమ్మీ హ్యాపీగా ఉంది, వాళ్ళ నాన్న హ్యాపీగా ఉన్నాడు, జిమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అందరూ బతికే ఉన్నారు. ఏమైంది అంటే ఏమో జిమ్మీ మరి పాస్ట్ లోకి టైం మిషన్ యూజ్ చేసి వెళ్ళింది కదా, అంతా బాగు చేసి వచ్చేసిందంట. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే తెలీదు, అంతా బతికే ఉన్నారు. సైకో కిల్లర్ గాడు ఒకడే చచ్చిపోయాడు, జిమ్మీ వచ్చేసింది. ఇంకా అక్కడతో శుభం కార్డు పడిపోద్ది. దీని గురించి మీ మనస్ఫూర్తిగా ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి కామెంట్స్ లో. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.